హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు బాగి. నేను ఈరోజు ఒక అద్భుతమైన వీడియో చేద్దామని చెప్పేసి చాలా కష్టపడి మీకోసం చాలా దూరం వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది చెప్తాను, రండి వెళ్దాం. నేను 5 రోజులు రాను వేస్తా ఏమో లేదు ఇడికి ఇంట్లో గోడ పెట్టుకుంటున్నా. సో నేను ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే మనం ట్రైన్ ఎక్కాలి. అది ఏం ట్రైన్, ఎక్కడికి ఏంటి అనేది కొద్దిసేపట్లో చెప్తాను. ఒక 2 minutes వెయిట్ చేయండి. ఇంకా మా బ్యాచ్ అయితే రాలేదు, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు వచ్చాక అసలు విషయం ఏంటో చెప్పేస్తా. ట్రైన్ అయితే వచ్చేసింది, ఎక్కేసాము, కూర్చున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇది తినాలి, ఆకలేస్తుంది ఫుల్గా. ఎందుకంటే నేను 8 అంటే 8కి వచ్చేసాను, బట్ ట్రైన్ మాత్రం 8:30కి వచ్చింది. ఎప్పుడు ఇంతే కదా, ట్రైన్ అంటే లేట్గా వస్తుంది. సరే అయితే కామాక్షి అక్క మనకి ఉప్మా తెచ్చింది, అది తినేద్దాం. ఇదైతే మాత్రం ఫుడ్ రెడీ చేస్తున్నారు ట్రైన్లో, బాగానే ఉంది. బట్ మాకైతే కాదు, ఇది ఎవరికో మరి విఐపీలకేమో. ఇక్కడ ఈ డాగ్ చూసారా, అసలు ఎంత ఉందంటే దాన్ని చూస్తేనే భయం వేసి ఒక్క క్షణం ఆగిపోయాం చేయగడుకోవడానికి. ఇక్కడ వాష్రూమ్ దగ్గరికి వస్తే అక్కడ పోలీస్ సార్ పక్కన కూర్చొని పడుకొని ఉంది. దీన్ని చూస్తే భయం వేసింది. సో మొత్తానికైతే నైట్ అయిపోయింది, 8:30 అయిపోయింది. ఇప్పుడు మేము తినేసేయాలి. తినేసిన తర్వాత మాకు ఇక్కడే దిగాలి కూడా ఇంకా. ఎందుకంటే మా ట్రైను ఇక వచ్చేసామన్నమాట, మ్యాక్సిమమ్ దగ్గరకు వచ్చేసాము. ఎక్కడికి ఏంటనేది ఒక 2 నిమిషాల్లో చెప్తాను. ఇప్పుడైతే మనము అసలు తెలిసిపోయింటుంది ఈ పాటికే, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఉజ్జయిని. సో మనం ఇప్పుడు ఉజ్జయినికి వచ్చాము. ఇదంతా ఉజ్జయిని రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడైతే మనకి తినేసాము. చపాతీలు, టమాటా కూర వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అది ఎవరంటే మనకి నెల్లూరులో తాతారావు ట్రావెల్స్ అని వాళ్ళు అనమాట. వాళ్ళ టూర్లు ఇట్లా తీసుకెళ్తూ ఉంటారు. మా ట్రైన్ అయితే దిగేసాము, మా ట్రైన్ వెళ్ళిపోతుంది కూడాను. మేమైతే ఎలా ఉన్నామో చూడండి, పిచ్చి వాళ్ళలాగా అయిపోయాం కదా. ఒక రోజు మొత్తం జర్నీ, అది ఫుల్ టైర్డ్ అయిపోయాము. అందరం ఇక్కడ కూర్చోన్నాము. అందరం ఒకసారి గ్యాదర్ అయిన తర్వాత గుడికి వెళ్ళాలి. అసలు విషయం ఏంటంటే మేము ఇక్కడ ఉజ్జయిని పుష్కరాలు జరుగుతున్నాయి కదా, నర్మదా పుష్కరాలు జరుగుతున్నాయి కదా. సో అక్కడికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి ఉజ్జయిన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. కొద్దిసేపటికి మనకి బస్సు వస్తుంది. బస్సులో ఎక్కేసేసి మనము గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. జెండా అదిరిపోతుంది కదా. సో ఇప్పుడే బస్సు వచ్చేసింది. ఇంకైతే బస్సులో కూర్చునేసేసాము, పడుకొని నిద్రపోవాలి ఇంకా. ఇక్కడైతే చూసారు కదా మనకి యూఎంసీ అంట. ఇక్కడంతా ఫేమస్ అయినవి. నైట్ అయినా కూడా కొంచెం అదురంతా కొన్ని చిన్న షార్ట్లుగా తీశాను వీడియో అయితేను. ఇది చూసారా, ఝాన్సీ లక్ష్మీబాయి తన బిడ్డను కూడా ఇలా మన నడుంకి కట్టుకొని యుద్ధానికి వెళ్తుంది. నిజంగా నాకేమంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఈ ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ వేసాను అనమాట. ఫస్ట్ నేను వేసిన గెటప్ ఏంటంటే అదేను, చిన్నపిల్లప్పుడు. అందుకే నాకు ఝాన్సీ లక్ష్మీబాయి అంటే చాలా ఇష్టం. అఫ్కోర్స్ ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది అనుకోండి, అందరికీ ఇష్టమే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి మధ్యప్రదేశ్లో ఉండే ఊర్లు, అంటే ఒక హోటల్స్ కానీ పెద్ద రెస్టారెంట్లు ఏ అయితే ఉన్నాయో. నాకు ఏ అయితే కొంచెం లైటింగ్ బాగా అనిపించింది చూసారా, ఇది ఎంత బాగుందో కదా ఆర్చు. అవన్నీ కొంచెం బాగుండేటివన్నీ కూడా నేను చిన్న బిట్లుగా అలా తీసాను అనమాట. ఇదంతా కూడా మనకి ఉజ్జయిన్. ఇక్కడ ఏవైతే ఫేమస్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో అవన్నీ లైటింగ్స్ బాగా నైట్. ఇప్పుడు మేము ఎంత అనుకుంటున్నారు టైము 11:30, 12 అలా అయిందనమాట. సో అందుకని తీసాము. ఇక్కడైతే మనకు ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాం అనమాట. అది ఈ ప్లేసు. సైడ్ ఉన్నాయంట. సో ఇక్కడైతే ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు, ఫుల్ ఆగిపోయింది. దాదాపు 10 నిమిషాల పైనే పట్టింది. చూసారు కదా, కార్లు అయితేనేమి, బస్సులు అయితేనేమి అన్నీ కూడా ఆగిపోయాయి మనకి. ఇది ఉజ్జయిన్లో ఇలా ఇక్కడ టోల్ ప్లాజా ఉంది కదా. సో ఈ టోల్ ప్లాజా దగ్గర చాలా లేట్ అయింది. ఎందుకంటే పుష్కరాలు కదా, ఈ టైంలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ ఉంటారు కదా. మామూలుగానే ట్రాఫిక్ ఎక్కువ మనకి. అలాగే ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇదైతే చూసారు కదా బార్డరు, ఎంత బాగుందో కదా బోర్డు, మధ్యప్రదేశ్ అని. నేనైతే రాష్ట్రాలు దాటి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నాకు ఒక రాష్ట్రం దాటి ఇంకొక రాష్ట్రానికి వెళ్తే భలే హ్యాపీగా ఉంటుంది. అదేంటో మరి. వీడియో తీసేదానికి కూడా నేను చాలా కష్టపడి విండోలో నుంచి తీశాను. మా వాళ్ళంతా భయపడుతున్నారు. చూసారు కదా, ఇక్కడ మనకి ఛత్రపతి శివాజీ గారి బొమ్మ, అదే స్టాచ్యూ అనమాట. చాలా బాగుంది కదా. నాకు ఇలాంటివి మన గొప్ప వాళ్ళ స్టాచ్యూలు చూసినప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఏం చేసావరా, మనం ఏం సాధించాము అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా మనలో ఉంటుంది. నిజంగా ఇదైతే స్టాచ్యూ అయితే చాలా బాగుంది. సరే ఇప్పుడైతే ఇంకా నాకు ఫుల్ నిద్ర వస్తుంది, కొద్దిసేపు పడుకుంటాను అనుకున్నాను. పడుకొని లేచి ఇక్కడ ఒక రెస్టారెంట్, ఇక్కడ ఆగాలన్నమాట. ఇక్కడ 1 hour దాకా వెయిట్ చేసాము. టీలు, కాఫీలు, గట్రాలు అవి ఉంటాయి కదా, అవన్నీ చేసుకొని తర్వాత మళ్ళీ బయలుదేరతాము.
సో ఇప్పుడైతే మనము ఇప్పుడే వచ్చేసామండి. ఎక్కడికి ఏమంటే ఓంకారేశ్వర్కి వచ్చేసాము. ఇక్కడైతే మనకు ఒక సత్రం అనమాట. నిజంగా ఆశ్రమంలో చాలా బాగుంది. మాకైతే వాష్రూమ్స్ కోసము చాలా ఇబ్బంది పడ్డామండి. మార్నింగే చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో మాకు షెల్టర్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే మనకి వాష్రూమ్స్ అది స్నానాలు అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడైతే కృష్ణుడు లాగా ఉన్నాడు, కృష్ణుడు కాదు. లోపలికి వెళ్ళడానికి నేను ఇంకా స్నానం చేయలేదు కాబట్టి వీడియో లోపలికి వెళ్ళి తీయకుండా ఇక్కడి నుంచి జూమ్ చేసి తీసాను, పెద్దగా రాలేదు. సరే అయితే ఇప్పుడైతే మనము గోదావరి నదికి వచ్చేసామండి. గోదావరి కాదు, నర్మదా నది. నాకేందో గోదావరి అనే వస్తుంది. నర్మదా నది దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడు మనము ఇక్కడ మునకలు ఎత్తి ఒక మునిగి తర్వాత స్నానాలు చేసి దర్శనానికి వెళ్దాం. ప్రస్తుతానికైతే ఇదంతా కూడా చూసారా, మనకి ఓంకారేశ్వరుడి టెంపుల్ అనమాట. మనకి ఇక్కడ చాలా బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉంది. నాకు పెద్దగా స్వామి గురించి అంత స్టోరీ తెలుసుకొని చెప్పే అంత లేదు కాబట్టి, ఎందుకంటే నేను గుడుల పరంగానే చేయను కాబట్టి వీడియో, అందుకని నాకు పెద్దగా అన్నీ తెలుసుకొని చెప్పాలి అని లేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఏం చూశానో, నేను ఏం చేస్తున్నానో దాని గురించే చెప్దామనేసి నేను చేశాను. సో ఇప్పుడు మనం ఒక 3 మునగలు వేద్దామా వెళ్ళి. వీడియో అయితే స్టాండ్ ఒకటి ఉంది కదా, మా పాప వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్, ఆ స్టాండ్కి అయితే పెట్టేశాను. ఫుల్గా అక్కడ మునిగేస్తున్నాను నేనైతే. మా ఫ్రెండ్స్ అందరూ బ్యాచ్ అంతా కూడా మునుగుతున్నారు. సరే అయితే మా పిచ్చి వీడియోలు, పిచ్చిగా చేసే పనులు అవన్నీ కూడా ఒకసారి చూసేయండి మీరు. కండి పడిపోతుంది, దాటుతుంది అది కదలబాతుంది. ముక్తి నదిని 3 మునకలే చాలుగా జలది వెన హర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర. నాకల్లు చేత ఫోటోలు ఇట్లా ఇదో ఇట్లా ఉండి ఫోటోలు తీసుకుంటారు. మనకి ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రమ్మని చెప్పు. ఫోన్ ఇస్తున్నా. సో ఇక్కడ నదమ్మకి కలపడానికి, నదమ్మకి ఇవ్వడానికి ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టున్నారు. ఇక్కడ చాటలో వాయనం లాగా పసుపు కుంకుమ దీపాలు అవన్నీ కూడా. ఈ సామె అయితే నన్నది ఇమ్మనది సామెది మొలపేట అంట, మన నెల్లూరులోనే మొలపేట అంట ఈ సామెది కూడాను. సో ఈ సామె చాలా మంది తెలుగు వాళ్ళే ఉన్నారు సామెలు అందరూ కూడాను. సో మొత్తానికైతే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, పెద్దవాళ్ళకి వాళ్ళకి కూడా పిండ ప్రదానాలు అవన్నీ కూడా జరిపించుకుంటారు. ఎవరైతే వాళ్ళ ఇళ్లలో ఉంటారు కదా, తరతరాలుగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా అలా జరిపించుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడైతే మనకి వాతావరణం కూడా చాలా బాగుంది కదా చూస్తూ ఉంటే. ఇదంతా కూడా ఘాట్ రోడ్ ఉంది, అయినా కూడా రాళ్ళలో అటుపడి వచ్చేసాము నేనైతేను. మిగతా వాళ్ళంతా కూడా ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. అక్కడ చూసారా కొండలు, అదంతా కూడా చాలా బాగుంది కదా లొకేషన్ అయితేను. సో వీళ్ళంతా కూడా పెద్దలు పెట్టుకునే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి
నేను కొంచెం ఇలా వీడియో తీసుకొని అలా వచ్చాను. ఇప్పుడైతే మనము అసలు ఇక్కడ వాతావరణం అంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ కొంచెం హడావిడిగా జరిగిందనమాట అంతా కూడాను. ఇంకొకసారి కొంచెం బాగా వచ్చి ప్రశాంతంగా చేసుకోవాలని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు దీపం పెడుతున్నాను అనమాట. దీపం నేను ఇందాక మునిగేటప్పుడే పెట్టాలి, యాక్చువల్గా అయితే మునిగేటప్పుడు పెట్టలేదు, అందుకని ఇప్పుడు తీసుకొచ్చి పెడుతున్నాను. ఇప్పుడైతే మనం టిఫిన్ తినేద్దాము. ఎందుకంటే మనం దర్శనానికి వెళ్ళామంటే ఏ టైం అవుద్దో ఎప్పటికి వస్తామో తెలియదు కాబట్టి ఇక్కడ మనకి వడ చేస్తారు, అలాగే పొంగల్ చేశారు, మనకి కూర చట్నీ ఇవన్నీ చేశారు. సో ఒక పట్టు పట్టేసి మధ్యాహ్నానికి మళ్ళీ భోజనానికి కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడే వంట చేసుకుంటున్నారు. మేము నెల్లూరు నుంచి వంటోళ్ళు అవంతా తీసుకొచ్చుకొని వంట చేయించుకుంటున్నాం. ఇక్కడ ఫుడ్ మనం తినలేం కాబట్టి వంట వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి ఫుడ్ అదంతా కూడా మన నెల్లూరులో అయితే ఎలా ఉంటుందో అలా చేసుకుంటున్నాము. తినేసిన తర్వాత ఇక్కడ ఒక బుజ్జి ఆవుదోడు ఉంటే దాంతో కాసేపు ఆడుకుంటున్నాను. భలే ఉంది కదా, ముద్దుగా క్యూట్గా బుజ్జిలాగా. పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా పిల్ల. అంబా 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 యూ బుద్ధి పిల్ల బుద్ధి పిల్ల. సో ఇప్పుడైతే మనము బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఇక్కడ నుంచి మనము దర్శనానికి వెళ్ళే రూట్ అనమాట. ఈ బ్రిడ్జ్ పైన లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి అయితే మ్యాక్సిమమ్ ఫొటోస్కి వీడియోస్కి అయితే లొకేషన్ అద్దరిపోద్ది. ఎండ వల్ల నేను అలా ముసిగేసుకోవాల్సి వచ్చింది, దొంగలు పట్టేదానిలాగా. భయంకరమైన ఎండ, దానికి తోడుగా నా చెప్పు అక్కడ పోయింది. సో కాళ్ళు కాలిపోతా ఉన్నాయి, కింద ఎండ పైన మండ అన్నట్టు ఉంది నా పరిస్థితి. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనము నడుచుకుంటూ. సరే పదండి. వాటర్ అయితే చాలా బాగున్నాయి, లొకేషన్ అయితే అద్దరిపోయింది, మామూలుగా లేదు. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో కానీ ఒకసారి తను తీరా వీడియో అయితే మొత్తానికి బాగా తీసుకున్నాను. సరే క్యూ అయితే ప్రజెంట్ కొంచెం తక్కువగానే ఉంది. మ్యాక్సిమం ఎంత టైం పడుతుందో దర్శనానికి అయితే తెలియట్లేదు. ఇలా వెళ్ళాలి దర్శనానికి. మనకైతే చూస్తే అంతా ఎలా ఉందంటే మనకి విజయవాడలో ఎలా అయితే పెద్ద పెద్ద క్యూలు ఉంటాయో అలా అనిపిస్తుంది. ఇక్కడైతే షాపులు కూడా అన్నీ బాగున్నాయి. కొంతమంది చెప్పులు ఇక్కడ వదిలేరు, ఇక్కడ వేసుకొచ్చిన వాళ్ళు. నేనైతే అసలు వేసుకోలేదు కాబట్టి ఆ బాధే లేదు నాకు. ఈ పైన బ్రిడ్జి పై నుంచి లొకేషన్ చూడండి, అసలు ఎంత బాగుందో కదా, వ్యూ అద్దరిపోయింది. నా ఫోను ఈ ఫోన్ కాకుండా ఇంకో ఫోన్ కానీ అయితే క్లారిటీగా భలే వస్తాయండి. ఇంకా ఫొటోస్ వీడియోస్ వేరే ఫోన్ తీసుకుందామని ట్రై చేస్తే బట్ కుదరలేదు. ఇవైతే ప్రసాదాలు ఎక్కువ, ఇలాంటి ప్రసాదాలు ఉన్నాయి. పూలు అయితే ఇవి ఉన్నాయండి. ఈ పూలు చూసారు ఎంత బాగా ముచ్చటగా, ఒక బుట్టకి ఇలాంటి పూలన్నీ కూడా అమర్చి మన గొబ్బెమ్మ బుట్టలాగా తయారు చేసి శివుడికి పెట్టున్నారనమాట. ఈ బుట్ట కావాలనుకున్న వాళ్ళు కొనుక్కొని తీసుకొని వెళ్తారు. మనకైతే రూట్ వచ్చేసి కూడా మనకి ఇదంతా కూడా ట్రైన్ వాళ్ళు బుక్ చేస్తారు కాబట్టి రూట్ అదంతా కూడా నేనేం చెప్పలేను. చూసారా క్యూ అయితేను దాదాపు మేము క్యూలో 5 గంటలు అంటే 5 గంటల సేపు మేము క్యూలో వెయిట్ చేసాము. లాస్ట్కి నీరసం వచ్చి గందరగోళం చేసి అరుపులు కేకలు, వాళ్ళతో తగులు, హిందీ రాకపోయినా కూడా వాళ్ళతో గొడవ వేసుకొని మరి ఏదేదో తిట్టి అదేదో వేసేసి టైంపాస్ కోసం అన్నట్టు చేస్తామన్నమాట. తీరా నా కోపిక లేక అమ్మోళ్ళు ఒక కొంచెం స్థలం అంటే గుడి దగ్గర అక్కడే కూర్చునేస్తాను. ఇంకొంచెం దూరం పోతే గుడి లోపలికి వెళ్తాము. కానీ జనాభా అయితే మామూలుగా లేరండి. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు శివయ్య నిజంగా కనిపించాడు అన్నట్టే ఉంది. ఈ జనాభా ఏందో, ఈ క్యూ ఏందో నాకేం అర్థమే కాలేదు అసలు, అలా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తాం. ఇలా పార్వతి అట్లా ఉంటాయన్నమాట విగ్రహాలు. ఈ క్యూ చూసారా, ఇక్కడ నుంచి ఇంకుంది. ఇంకెంత దూరం ఉందనేది కూడా నేను చెప్పలేను, నాకే అర్థం కావట్లా. బతికిపోయినంత దేవుడా ఇప్పుడు వచ్చి అనుకుంటున్నాను నేను. ముందే కానీ ఇట్లాంటి టైంలో కానీ వచ్చుంటే ఇంకా అసలు చాలా కష్టమయ్యేది అనిపించింది నాకైతే. ఈ బొమ్మలన్నీ కూడా ఏదైనా కొనుక్కుందాం అనుకుంటే కూడా ఏం కుదరలు, అసలు చాలా అలసిపోయాం. మేము 9:30కి క్యూలోకి వెళ్తే 1:30కి వచ్చామండి బయటికి. అందుకని ఇంక పెద్దగా ఏం తీసుకోలేదు. మా బాబుకి ఒక దండ, పాప వాళ్ళకి ఒకటి బ్రాస్లెట్ చిన్నవి అలాంటివి తీసుకున్నాను. పెద్దగా ఏం కొనలేదు, షాపింగ్ కూడా ఏం చేయలేదు, అస్సలు టైం లేదు. మార్నింగు కొంచెం హడావిడిగా దిగడం మేము వాష్రూమ్స్ ఎత్తుకోవడానికి పోయాము. అలాగే స్నానం చేసి బాత్ చేసి లోపలికి వెళ్ళి అవన్నీ చూసుకొని వచ్చేసరికి సరిపోయిందండి బాబు. నిజంగా చాలా హడావిడిగా అయితే జరిగింది టూర్ మాత్రం.
మాత్రము. ఇది మనం ఈ వీడియో వచ్చేసి ఇంతవరకే అనమాట. ఇది ఓంకారేశ్వరుడు వరకే ఈ వీడియో వచ్చేసి. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకొక అమ్మవారిని చూపిస్తా, శక్తిపీఠాన్ని. అలాగే నా వీడియోస్ని చూస్తూ ఉండండి. టేక్ కేర్, బై బై.